వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. అలాగే మన ఛానల్ కి అయితే హైప్స్ ఇచ్చేయండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే తమ్ముడు పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 164 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమన్నాడు బిడ్డ అల్లుడు? పొమ్మన్నాడా? పొమ్మన్నాడే అమ్మా. ఇక చిన్నోడు అమ్మమ్మ పోతా అని అన్నాడు. అంటే సరేతి పోయిరార్రి 4 రోజులు ఉండిరార్రి అని అన్నాడే. ఇక అందుకనే వచ్చేసినాం. అన్నయ్య అమ్మమ్మ పోతా అన్నవా నువ్వు? నేను వచ్చిన అమ్మమ్మ చాక్లెట్లు, బిస్కెట్లు, బింగోళ్ళు కొనిత్తదని వచ్చిన. కొనిత్తనే నాయన తాత రాని. తాత వచ్చినాక బండి మీద బుయ్యి అని పోదువు. మామయ్య ఆఫీస్ పోయిండు. నేను వచ్చి ఇంతసేపు అవుతుంది. మరదలు ఇంట్లోకే వెళ్తానే లేదేందే అమ్మా? ఏం పని మీద ఉన్నదో. ఏ మానసా ఏం చెప్తానవే? ఇగో అక్క వచ్చింది. అక్క ఇప్పుడే వచ్చిరా? ఇప్పుడే వస్తున్నాం. రాంగా చూడనే చూస్తివి, చూసి ఇంట్లో కురుకుతివి. అయ్యో అక్క, చూసినాక నేనెందుకు ఇంట్లో కురికొస్తా? చూడలేదు. ఆడ కూసోని మీ తమ్మునితోటి ఫోన్ మాట్లాడినా, ఇంట్లోకి వచ్చినా, బాత్రూమ్ పోయినా. మీరు వచ్చిన విషయం నాకేం తెలుసు? నేను చూస్తే అక్కడనే ఆగకపోదునా? నేను చెప్పలేదా బిడ్డ, అది చూడలేదు కావచ్చని. అవునా, సరేలే. ఇంక వస్తాడట తమ్ముడు? బయలుదేరిండట. ఏం అల్లుడు అంత బాగేనా? మామయ్య చాక్లెట్ తెమ్మనత్తమ్మా. వచ్చినాక తెస్తాడులేనని. ఆయనకు మామయ్య అంటే బగ్గ ప్రేమ. ఎంతైనా మేనమామ కదమ్మా. మేనమామ మేనల్లుడు సంగతి వేరే ఉంటది గాని. అక్కకు ఛాయ పెట్టుకరాపో. పెట్టుకత్తా. పెట్టుకరమ్మంటేనే పెట్టుకత్తా అని పోతాంది గాని మరి అక్క కూసో ఛాయ తాగుదువు నేను పెడతా అని ఏదంటలేదేందే అమ్మా? ఎప్పుడు వచ్చిర్రు? అని తెలివత్తి బిడ్డ. నానా ఇంతకు ముందే వచ్చినమే. అబ్బో తాత రాగానే కన్నయ్య చూడు ఎట్లురుకుతాండో. తాత అదోటి కొనిచ్చటాడు కదనే. వచ్చినప్పడుంది మనసున పట్టనిత్తలేడయ్యా. బండి మీద ఎక్కించుకొని కొనుక్కొని రాపో 2 బింగోలు తింటాడు. సరేనే దానాని పోదందా. సో బిడ్డ. అబ్బా ఎన్ని రోజులాయమ్మ నేను ఇటు రాక. వచ్చి 4 రోజులు ఉండక మస్తు రోజులు అవుతుంది. అవ్వా నాకు నడమంతా నొప్పిలెత్తాంది. ఎందుకు బిడ్డ, మీ అత్త ఏం పని చేస్తలేదా ఏంది? ఏం పని చేస్తదే పాపం, ఆమెకు నడుము నొత్తదా కొంచెం చేస్తే. ఇక నేనే లేచి అంత పని వేసుకుంటానా. ఇక నాకు మస్తు నీరసంగా అయిపోతుంది బాడీ అంతా. ఇక మీ అత్తనేనాయే. మీ మామ అటే పోతాడాయే, ఇటు పిల్లగాని చూసుకున్నాడు. పనికి అంతా బేవర్స్ అయినవు, అంత బక్కబడ్డవు బిడ్డ. అబ్బో బాగానే బక్కబడ్డత్తి. మానసకైతే పానమే అత్తలేదు కదా. తింటున్నావా లేదా మానస? మా తమ్ముడు పెడుతుండా లేదా నీకు? తింటున్నక్క. ఇక నేను ఎంత తిన్నా గింతే ఉంటా. గదే మరి నా కొడుకుకు చిన్న పొన్నారి మరదల్ని ఎప్పుడు ఇస్తారో, నాకు కోడల్ని ఎప్పుడు ఇస్తారో మరి. నీకైతే కొడుకు పుట్టిండు, ఇప్పుడు మాకు ఆడపిల్ల పుట్టాలా? ఆడపిల్ల పుడితే నీకు ఇయ్యాలా? అబ్బో భలే ఉన్నావు. ఇక పుట్టినాక ఇయ్యరా బిడ్డ? ఖచ్చితంగా తమ్మునికి ఆడపిల్లనే పుడుతుంది చూడే అమ్మ. మరి ఇవ దేవత కావచ్చు. ఆడపిల్ల పుడితే తమ్ముడు నా కొడుకు ఇయ్యాలే. పుట్టుడు తోట నేను పేరు పెట్టుకుంటా. అనంగానే వచ్చిండు తమ్ముడు. 100 ఏళ్ళ ఆయుష్రా నీకు. ఎందుకే అక్క, ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిండ్రా. నిన్నే అద్దెత్తాంది బిడ్డ. ఇక కోడల్ని ఎప్పుడు ఇస్తారని మానసను అడుగుతాంది. ఏ కోడల్నే? కోడలెవరు ఉన్నారు మనకు? మీరు అట్టిదద్దమ్మా ఇంకోటి అర్థమై సావది. నీకు బిడ్డ ఎప్పుడు పుడుతుంది అని అడుగుతున్నారా? టైం వచ్చినప్పుడు పుడతారు. ఎప్పుడు పుడుతుంది అంటే మేమేమన్నా దేవుళ్ళమా అనే? నీకు బిడ్డ పుడితే నా కొడుకే ఇయ్యాలే. ఇత్తా నాకు బిడ్డే ఉడుతుందో కొడుకే ఉడుతుందో ఇప్పుడే డిసైడ్ అవుతారా? అరే ఖచ్చితంగా నీకు బిడ్డే ఉడుతుందిరా. నాకు కోడలు వస్తుంది. అసలుకే లేదంటే సిసలకు మాట్లాడతావేంది బిడ్డ నువ్వు? అరే మా బంధం ఇంకా పెరగాలనంటే ఇట్లా ఇచ్చిపుచ్చుకుంటేనే కదనే. అక్క తమ్ముడు బంధం అనేది ఎప్పటికీ ఉంటది. అంతే. అబ్బో అక్క తమ్ముడు అనుబంధం ఉండాలి కానీ మరదలతోటి అనుబంధం ఉండద్దు నీకు.
ఆయన సాయి మసులుతుందా పోసుకరా పో, ఇక బంటి కూడా వచ్చింది కదా బంటి కింద పోయి. అయ్యో అది మసలుడా అద్దా, మసలకు ముందే పోసుకురావాలా ఏం తత్తమ్మా? మసలేద కాడికి సాలిపోయే తలనొత్తాంది. సరే సరే. అల్లుడేటి వేండే సప్పు లేదు. అల్లుడారా డాడీ తోటి వేండు, ఏమో బింగోలో కావాలని. ఆహా అవ్వా నిద్ర వచ్చి పాడైతాంది. ముసలోడు ఏడవేండో ఏం కథను. నా మనవడు ఉంటే జసేపు నా దగ్గరకు వచ్చి పక్కల వండుకొని ముచ్చట పెట్టేటోడు. అమ్మమ్మ అమ్మమ్మ అని అమ్మమ్మల ఇంటికి వాయే. ఎల్లి దొర గింత లేట్ అయిందంటే ఎన్న పెగ్గెత్తాండా ఏంది? ఈ పెగ్గు సల్లా ఉండా, ఈ పెగ్గేసిందంటే ఆగడు. లడ్డు పిలుపేట వస్తాందంటే కథ ఎట్లనో ఉన్నది. ఏంటి అన్నం తినిపో. నీ చేతి ముద్దలు తినాలనుందిరా లడ్డు, దా పెడుదూరారా. నా చేతి ముద్దలు తింటావు నువ్వు, ఇంకా పడసోనివి నేను ఇంకా పడసుదాన్ని నీకు తినబెట్టడానికి. ఏదో ఒకటి తినిపో. లడ్డుగా నువ్వు తినబెడితే తినాలనుందిరా. అబ్బబ్బా నీ ఎర్ర బుగ్గలు చూస్తా అంటే పసుక్కుమని కొరకాలనుంది. ఈ కొరుకుడు కైగిదాలుగా ఎవ్వరు కూడా నన్ను చూసినా కొరుకుడు అని అంటారు. మరి అట్లుంటావు లడ్డుగా ముద్దుగా ముచ్చటగా. ఏం పుట్టింది నీకు? ఒక పెగ్గెత్తే అంతా ఎట్టెట్టనో మాట్లాడతావు. నవ్వు తినిపో, నాకు నిద్ర పాడైతుంది. నేను బంట లడ్డుగా నాకెప్పుడు సుందో ఒక కోరిక ఉంది, నువ్వు తీర్చుతావా? ఏం కోరిక? నిన్ను గట్టిగా గట్టిగా ముక్కు మూతి చెంపలు కుర్రకాలనుందిరా. అబ్బో నువ్వు భలే ఉన్నావు. అయితవే నీ కొరుకుడు కేగిదాలుగా భలే కొరుకుతా అంటావు. నువ్వు పో, మన వల్ల వచ్చి ఇంకా సిగ్గు అనిపిస్తలేదు నీకు. మరి అట్లున్నావు లడ్డు లెక్క. నా లడ్డు పాప. అరే లడ్డు నీకొక్క డ్రెస్ కొనుకొచ్చిన, వేసుకుంటావా? డ్రెస్ కొనుకొచ్చినావు డ్రెస్, నేను ఈ వయసుకు డ్రెస్ వేసి ఎటు పోవాలి? ఎటు పోకురా లడ్డు, నా ముంగటనే బొంగరం లెక్క తిరుగు. ఓ మా తిరిగిన తియ్యి, ఏమో బొంగురం లెక్క తిరుగు అని అంటున్నావు. సప్పుడే కన్నం తిని పండుకో. అందరూ సిటీలల్లా ముసలుళ్ళ కానుండి నైటీలు వేసుకుంటారు. వాళ్ళని చూడంగానే నాకొకటి గుర్తొచ్చింది. నీకొక్క నైటీ తెస్తే నువ్వు వేసుకుంటే ఎట్లుంటావో చూడాలనుంది లడ్డు. నాకు నైటీలు లేవు. నేను ఆ రోజే కొనుకొచ్చిన గాని దాచిపెట్టిన, కోడలు లేనప్పుడు నీకు ఏపిద్దామని. ఏంది? ఒక్కసారి వేసుకోరా లడ్డు, నువ్వు వేసుకోకపోయినావనుకో మరి గట్టిగా కొరుకుతా నీ చెంపలు. ఓ నీ కొరుకుడు పాడగాను ఏమున్నా కొరుకుతా అని అనబడుతుంది. నేను కొరకద్దంటే ఒక్కసారి డ్రెస్ వేసుకొని రాపో, నైట్ డ్రెస్ అదిరిపోతావు. అబ్బా ఏడ పడైంది అది? అక్కడ బీర్వాల మీద కవర్ల పెట్టిన పోరా లడ్డు. చీలేదు షాలేదు, ఒక్కసారి వేసుకొని రాపో. వేసుకొని మళ్ళీ పెట్టా, మళ్ళీ నన్ను కొరకద్దు నువ్వు. కొరకపో. నా లడ్డుగాడు సూపర్ ఉంటాడు. నైటీ వేసుకుంటే ఓ 2-3 నైటీలు కొని తలగా పెట్టాలిగా. ఊర్లో అందరు నా లడ్డుగానే చూస్తారు. నైటీ పాడైంది. అవ్వా లడ్డుగా ఎంత సూపర్ ఉన్నావురా నీ అవ్వా. నాకు సిగ్గైతుండుకుండు. ఏంది అంత సకలు కనబట్టట్టు ఏం నైటీ పాడైంది ఇది? నాకు నవ్వు వస్తుంది. ఇసొంటి ఇంకా 2 కొనుకొత్తదా లడ్డుగా, నువ్వు వేసుకోరా. అయ్యో లడ్డుగా తాగిన మత్తులుండి వేసుకోరా లడ్డుగా అంటున్నావు. ఇక తెల్లారినాక ఏం రోగమే నీకు వేసినావని అంటావు. నా లడ్డు నా మజాకనా బంగారం తీరు ఉన్నావు. నీ ముంగట హీరోయిన్లే పనిచేయర్రా లడ్డు. నిజమా? నన్ను పొంగి తీయకు. అందాల రాక్షసివే, నా ముద్దు పెళ్ళానివే, నా ముద్దు పెళ్ళానివే, నా లడ్డు పెళ్ళానివే, నా ముద్దు పెళ్ళానివే. ముసలోడా మస్తు వాడుతున్నావు కానీ పాడగానంత ఎట్లా అవుతుంది. బట్టలు వేసుకున్నట్టే ఉన్నది, వేసుకుంటే ఇక చీర కట్టుకుంటా. తెల్ల నైటి వేసుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరి నుంచి నువ్వు మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా. నరసయ్యను దగ్గమాడి ఈ ఊరికి వచ్చినాను, ఈ ఇంటికి వచ్చినాను, ఈ ప్రపంచమైనాను, నీ పెళ్ళాన్ని అయినాను. నా లడ్డు మియ్యవైనావు, నా గుడ్డు మియ్యవైనావు. ఒక
కొడుకు చూస్తే ఇజ్జత్ పోతుంది. లే హీరోయిన్ లెక్కనే ఉన్నవురా లడ్డుగా, ఉంచుకో నైటీ. అబ్బో ఈ నైట్ వేసుకొని ఇట్లా బయట పోయింది అనుకో ఒక్కొక్కరు దడుచుకుంటారు ఇక. ఒకసారి రేపు పోయిరా మల్లవ దగ్గరికి, అందరికి పోయిరా ఓసారి. నిజమే ఆగు, రేపు అందరినీ ఆగం ఆగం చేస్తా. మొత్తం ఈ నైట్ వేసుకుంటా, మొత్తం అద్దాలు పెడతా, ఈ కథ వేరే చేస్తావు. చెయ్యిరా లడ్డు చెయ్యి. మామయ్య నేను ఇక్కడనే పండుకుంటా. ఇక్కడనే వండుకుంటావా నాని? సరే సరే పండుకుందులే. పడుకో నా దగ్గర. పడుకోలేదా ఈ పిల్లగాడు? పడుకోలేదే, ఇక్కడనే వండుకుంటాడట. గీడ వండత్తదా? ఎట్లా వండత్తది? ఏ రాని మీ మమ్మీ దగ్గరకో. నేను పోను, నేను మా మామయ్య దగ్గరనే బజ్జుంటా. వండుకొని తీయలేవే ఇయ్యాల ఒక్కరోజు. నేనే అంత టాయిలెట్ పోతాడు, బెడ్ల పోతే ఎట్లుంటది? అంత వాసన రాదా? పిండేసుకుందంతి. పిండెత్తావు, నీకేంది మంచిగా చెప్తావు. పిండలేక నేను రావాలి. అద్దు నడు, మీ మమ్మీ దగ్గర వండుకపో. ఆగే పన్నాక పండబెట్టత్త గాని. నువ్వు మొద్దు నిద్ర ఆటే వంటవు. నీలే రేపు పొద్దుగాల మామయ్య తోటి ఆడుకుందు. రేపు ఆదివారమే కదా, ఇప్పుడైతే నడు పడుకోపో. అద్దు నడువు, నువ్వు టాయిలెట్ పోతావు నడువు. ఇక్కడ అద్దు మీ మమ్మీ దగ్గర వండుకపో. ఏమన్నా పిసనా అనే టాయిలెట్ పోతే ఏమైతాంది? బెడ్షీట్ తీసి ఉతుక్కోరాదా? రేపు మనకు పుట్టినాక పిల్లలు వయ్యరా ఏంది? పోతారు, మనోళ్ళు పోతే మనం విండుకోవచ్చు గాని గా పిల్లగాడు పోసింది నేను విండల్లా? ఏమైతాందే, మన అక్క కొడుకేనాయే. ఓ సాల్తి, నువ్వైతే మూసుకొని వండుకో. బాగా ఎక్కువ ఎత్తనమేంది మీ అక్క రాగానే? నేనేం చేసిండే? గంతే, కిందికి నూకుతా. అంటే అక్క ఏమైందే? అయ్యో చిన్నోడు ఏడుతుండ్రా నీ దగ్గరనే వంటానని. మనస అద్దు పో అన్నదట కదా. ఏ గట్ల కదక్క టాయిలెట్ పోస్తాడు అని నేను మీ మమ్మీ దగ్గరనే పడుకోపో అన్నా. ఓ ఏడ్చేది ఏడుతుండు, నేను మామయ్య దగ్గరనే వంటా అని. వండుకున్నాక నేను తీసుకుపోతా తీయి. ఇక మేము డోర్ తెరబెట్టుకుని వంటావు నువ్వు అత్తవని. మేము నిద్రపోమా అక్క, నువ్వెట్లత్తావు? డోరు పెట్టకురి మనస, వచ్చి తీసుకొని పోతా. అంటయ్యా పండబెట్టుకో పోతావని అయితే తీయి, రేపు పొద్దుగాల పిండేద్దామని. నువ్వు కింద వంట తీయి, ఆయనను పడుకోమ్మనిడా. అయ్యో మానసా, కిందెందుకు వంటావు? బెడ్ లో పడతారు కదా, బెడ్ పెద్దగానే ఉంది కదా. పోరడు చెప్పుతే అస్సలు ఇంటలేడు, మామయ్య దగ్గరనే వంటానుడు. ఏ పోరుడని ఎందుకంటానవే అక్క? సరే తీయి, నేను పడుకోబెట్టుకుంటా తీయి. నిద్రపోయినాక ఇట్లా తీసుకొచ్చి నీ దగ్గర వండేత్త తీయి. అయ్యో మానసకు ఇష్టం లేనట్టుందిరా ఇక్కడ పడుకోబెట్టుకోవడం. అదేం లేదు, దానికి తలనొస్తాందట, అందుకే అట్లా డల్లుగా ఉన్నది. ఇక టాయిలెట్ పోస్తాడు కదా, అక్క దగ్గరనే పడుకోబెడితే అయిపోవు కదా అని అన్నది అంతే. సరే తీదానా, నా దగ్గర వండుకుందుదా. పన్నాక తీసుకొచ్చి నా దగ్గర వండేరా. సరేనే అక్క. ఎందుకంత కోపమే మానస నీకు? నువ్వు కింద వండు, ఆయన వేసుకొని నా పక్కకు పడుకోకుర్రి మీరు. ఇప్పుడు ఏమైందని నిద్ర పోయినాక ఆడ వండేసత్త తీయి. ప్రతి చిన్నదానికి ఫీల్ అయితే ఎట్లా బంగారం? నువ్వు మీ అక్క అత్తే కొంచెం ఎక్కువ ఎత్తావు గాని. అరే నేనేం చేసిందే? చూసుకో డిస్టెన్స్, రోజు ఇదే డిస్టెన్స్ లా నువ్వు వండుకోవాలి, అర్థమైతుందా? అయితే నీకు దెబ్బలు అయితాయి. మీరు వచ్చింది నన్ను కొట్టిపేయడానికి, నన్ను తిట్టిపేయడానికే కదా. మీ అమ్మకి అట్లనే సంబరం. అరే నోర్ముయ్, మళ్ళా పోయి చెప్తే మళ్ళీ ఎట్లా అక్క ఫీల్ కాదా? ప్రతిదానికి అక్క ఫీల్ కాదా, అక్క ఫీల్ కాదా? మరి నేనైతే ఏం కాదు నీకు, గంతే ఉంటది. ఏ బంగారం, సపరేక ముయ్యి నోరు. చూసినవా, నువ్వేదంటే ఈ పిల్లగాడు నన్ను అదంటాడు. నేనంటే ఎవరికి కూడా రెస్పెక్ట్ లేదుగా. నువ్వు వండుకో, అట్లా అనద్దు, తప్పు. అయ్యో ఈ పిల్లగాడు వండడు కదా, అక్క దగ్గర వండేసి అత్త. బంగారం పండుకున్నావా? అవసరం లేదు దొబ్బై. అయ్యో గిట్ల నూకినవేందే? నువ్వు ఆన్నే వండు, నన్ను లేపిన దగ్గరకు వచ్చినావు అనుకో, నిన్ను ఈడు కిటికీలకే నూకుతా బయటకు. అయ్యో నేనేమన్నానే? అంటే నువ్వు ఆన్నే వండాలి, కిందనే నీ ప్లేసు. మాన్సా మరి గట్టి కొడతా, మూసుకొని వండుకో. ఆ బతికేంది గిట్లయింది? పెళ్ళి పెళ్ళి అని సంబరపడితే 4 రోజుల మురిపేమే సంబరం, తర్వాత సుక్కలు సుక్కలు. పెళ్లి రోజు మనం సుక్కలు చూపిస్తే పెళ్లి తర్వాత వీళ్ళు సుక్కలు చూపిస్తారు. పులుగాకు సప్పుడేక మూసుకొని పండుకో. పంటానా నా పనైతే తీరింది. ఇక తానం చేసి నైట్ వారేసి అందరి దగ్గరకు ఒకసారి. ఏమైంది నా పొద్దున్నే లేచి స్నానం చేసినావు?
ఇలా మా ఫ్రెండ్ది పెళ్ళి ఉందమ్మా, నేను అటే పోతున్నా. నా గురించి వంట వేయకుర్రి, మీకోసమే అండుకోర్రి. నేను వచ్చేసరికి నైట్ అవుతుంది. అయ్యో బిడ్డ పోతానవా? సరే సరే తియ్యి. అత్తకు చెప్పినవా? చెప్పినమ్మా, మా ఫ్రెండ్స్ అందరం పోతున్నాం. నైట్ అవుతుంది వచ్చేసరికి. నువ్వు ఫోన్ చేస్తా ఏ టైంకి వచ్చేదనేది, సరేనా? సరే సరే మెల్లవో బిడ్డ. సరే. ఇక తానం చేసి నైట్ వేసుకొని ఓసారి అందరు రాగం చేసి వస్తా. మోకాళ్ళు బాగా నొత్తన్నయ్యే. మోకాళ్ళ డాక్టరు ఊర్లకు అత్తాననుంటే అత్తనే లేరు కదా. నేను గవర్నమెంట్ దవాఖానకు పో అని చెప్తాన్నా. నేను చెప్తా అంటే గింత నా మాట వినవు. ఒక్కలరినాయో ఎట్లా పాడైందో. ఇక అరగయ రికాం లేకుండా తిరుగుడేనాయే. తిరుగుతే మోకాళ్ళు అరుగుతాయి ఎన్నన్నా. నువ్వు అన్ని చంత్రాల మాటలు మాట్లాడతావు. ఇక మరి ఎందుకు అరుగుతాయి? ఓసారి దవాఖాన్లకు పోతే ఏమైతుంది? గవర్నమెంట్ దవాఖాన్లకు పొయ్యత్త ఇక రేపు శంబయ్యను పట్టుకొని. ఇక ఇద్దరు పోవాలి గాని గవర్నమెంట్ దవాఖానకు కాదు మీరు పోయేది. ఇక పోయి ఆయన దగ్గర కూర్చుంటారు మందు దవాఖాన్లా. ఇంత ₹1 ఎగ్గో ఎత్తారు, ఊకుంటస్తారు. హే మల్లు బాయ్. ఎవరు? నేనా కామాక్షిని. ఏ కామాచ్చివి? మాకు కామాచ్చి తెలియదు, పితాచి తెలియదు. ఎవరు నువ్వు? మల్లు బాయ్. నరసవన ఏంటి? ఏ నరసవ్వ గిట్లెందుకుంటది? ఎవరులా? టోపి పెట్టిర్రు, కళ్ళద్దాలు పెట్టిర్రు. ఎవరు మీరు? ఎవరు ఏర్పడతలేరు? మల్లు బాయ్ నాతో వస్తావా? నేనెందుకు అత్తని తోటి? మొత్తం తెల్లదయం ఉన్నట్టే ఉన్నది. ఎవరుల్లా? ఏం పుట్టిందే పోరి? ఏం వేషం పాడైందే ఇది? ఎంటకలన్నీ పోసుకొని ఏం బట్టలు, ఏం కథనే? టింటిరి పాడగాను ఒక్కడసారి దడుచుకుంటేనేవే. ఏం పుట్టిందే నీకు? పొద్దుగాల గీ వేషం వేసుకొని వచ్చినావు. మంచిగున్నదా మల్లక్క? నా మొగడు తెచ్చిండు నైటీ డ్రెస్ అట. ఈ నైట్ డ్రెస్ పాడగాను అది రాత్రి పూట వేసుకోవాలి గాని పొద్దంత వేసుకొని దయ్యం లెక్క తిరుగుతారే. నరసుబాయ్. సరి పేరు ఇద్దరు. మనసు పడ్డ నీ మీద నరసుబాయ్. ఆపుర్రి భలే గుర్తారు గాని. మల్లక్క అందరి దగ్గరికి ఓ ట్రిప్ పోయత్త, అందరినీ ఆగం చేసత్తిగల్లా. నువ్వు కూడా రా, టోపీ గీపీ పెట్టుకొని నాతో రా. ఏ ఊకోయే నర్సి, నువ్వు పోయి తిట్టుబడేది కాక నన్ను కూడా తిట్టుబడిపిస్తావా అని. ఏం కాదుపా, నువ్వైతే డ్రెస్ వేసుకొని రాపో. వేరే డ్రెస్ వేయి, మొత్తం కళ్ళద్దాలు పెట్టు, టోపీ పెట్టు. మంచిగుంటారు ఇద్దరు. ఇక అత్తాగే నర్సి. దీనికేం సంబరం పాడైంది ముసల్దానికి. నేను రానవ్వ, నేను రాను పోర్రి. ఏ నరసుబాయ్. మళ్ళీ రోడ్ పొంట పోతే కుక్కలేంబడ పడతాయే. ఏ మల్లయ్య డోంట్ షౌట్. అద్దె లెక్క మల్లక్క ఎర్రా పోదా. టోపీ పెట్టే టోపీ అద్దె లెక్క అప్పా. మల్లక్కకి జై, నరసవ్వకి జై. ఈట బొడ్లు అందరిని గెలుక్కుంటా తీట్లు వాడు వీళ్ళకి అలవాటు. ఇగో మల్లక్క, రాయమల్లును ఆ గుండుదాన్ని ఆగం చేద్దాం. ఎట్లానంటే రాయమల్లు దా నన్ను లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటా అంటివి, ఏమైంది రాయమల్లు అని అంట. సరేనా? మొత్తం వెరైటీగా మాట్లాడదాం. నువ్వు కూడా వెరైటీగా మాట్లాడు. ఓకే ఓకే. రాయు మల్లు, ఏ రాయమల్లు రావే. ఏ వాళ్ళు మీరు? రాయు మల్లు ఉందా? నా రాయమల్లు ఇంట్లోనే ఉన్నాడు. ఎందుకు? ఎవరు మీరు? నేను రాయమల్లు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటా అన్నాడు, మళ్ళా ఎటో పోయిండు. ఎవ్వత్వే నువ్వు? రాయమల్లేమన్నా పడుసోడు అనుకుంటారావా? ముసలోడు అయిండు, బిడ్డలు కొడుకులు పెద్ద పెరిగిర్రు, పెండ్లీలైనాయి. ఏదైతే ఏంది, మాకు రాయమల్లు కావాలి. ఆ చెల్లెమ్మను ప్రేమించిండు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఎక్కడ నీ రాయమల్లు?
అసలు ఎవ్వరు మీరు మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ చూడలేదు అంతా టోపీలు పెట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని ఎవరుల్లా రాయు రాయు అనబడితివి రాయవడు ఎవలే ఇల్లు ఓరి ముసలోడా దీన్ని ప్రేమించినవట పెళ్లి చేసుకుంటా అన్నవట కదరా నీ దినాలకి ఎంతమంది పాడేర్రా ఇంకా నీ ముసలిమూతుల మన్ను ఎవలాళ్ళు నాకు వాళ్ళు ఎవ్వలో తెలియదే రాయు మై దిల్ కుషా ఏం దిల్లు కుచ్చా ఆ ప్యారి లవ్వుల సుకుమారి ఎవరవ్వా నువ్వు రాయు నేను ప్యారిని ఈ ప్యారు ఎక్కడిది పాడైంది నాకు ప్యారు తెలియదు ఎవ్వరు తెలియదు తెలివందది ఇంటికాడికి ఎట్లా వచ్చిందిరా ఏ రాయు దా మీ ఇద్దరికి లగ్గం చెత్తా ఎవ్వతివే నువ్వు బక్క మొకబ్దానా నాకు లగ్గం చేస్తా అంటానావు ఇగో నాకు పెండ్లా ఉన్నది నా పెండ్లాం పేరు గుండు పెళ్ళాం వాళ్ళు అడిగిర్రా నా పేరు ఏ గుండు నువ్వు పండు నేను నా మొగ దగ్గరనే వంటానా గాని నువ్వే వతివే నడువు ఇంచెల్లి రాయు నేను నీ ప్యారిని రా మనం ప్రేమించుకుందాం చెట్టు కింద కూర్చొని నువ్వు చెప్పిన కబుర్లే గుర్తొస్తున్నాయి త్వరలో వస్తా అని మాయమైపోయినవేంటి రా రాయు దొంగ బాడుకో నీ దినాలు అయ్యా నీ సావు అయ్యా నా అన్నల్ని పిలిపించి ఇక నిన్ను చంపిపిత్తరా తాపకొకొల్లొచ్చి రాయమల్లు నా ఓడు రాయమల్లు నా ఓడని అంటారు నీ కగ్గి పెట్ట నీ మీసాలు చూసే అందరు నీకు మురిసిపోతారు నీ ప్రేమల పడతారా మీసాలు కొరిగిచ్చి మొండోన్ని ఎత్తేనే నువ్వు ఇంట్లో నా మొగన్ లెక్క ఉంటావు గాని లేకపోతే ఉండేటట్టు లేవు అరే నాకు వాళ్ళు ఎవరో తెలియదే ఈ కమ్ముల మానవాడా ఏవతివే నువ్వు నిన్ను చంపుతారా ఇక నీ గుండుతో కొట్టకే గుండవ్వా కగ్గిదలగా ఎంత మందిని ఉంచుకున్నావురా నాకెవరు లేరే గుండుదానా ఓ గుండక్క అయ్యో నమ్మినవా నేను నరసవ్వను ఈ రోగం కగ్గిదలగా నీకేం పుట్టిందే అబ్బో భలే ఉన్నావు నరసవ్వా అయితవాయే గాని నా పెళ్ళంతోటి నన్ను ఒటిపియాలే తన్నిపియాలని మీ ఏషం వేసుకొని వచ్చినవా నీ ఏషం పాడుగాను ఎట్లది గుండక్కారా ఏసం బావుననా ఇలా ఏ దయ్యం తీరే పాడైన అదేవతి బక్కది మల్లక్కను ఏం పుట్టిందుర్రా మీకు రోగాలు పుట్టే ఏంటి ఏమో గిట్ల తయారయ్యి పరిశాన్ చేస్తుంది ప్యారి అనబడితివి రాయు అనబడితివి అమ్మ తోడు నాకైతే ఘోరంగా భయమైంది అటు చేసి గుండు దాంతో నన్ను కొట్టిపిత్తివి నరసవ్వు బాయ్ బాయ్ వెళ్తున్నాం మళ్ళీ పని ఉంది మాకు అబ్బో భలే పని చేసినావు భలే చిత్రాల పడ్డావు పో రావే నర్సు మల్లక్కకే జై నరసవ్వకే జై ముండలకు ఏం పుట్టింది గిట్ల తయారయ్యారు వాళ్ళకి ఎగ్గిదాలుగా నువ్వు నా ఈ పంత సింద పండి ఎత్తివేమే కేవలగాళ్ళు అంతా ఎట్ను వేసుకొని వస్తారు నిన్ను ఆట ఆడుకుందాం పా మల్లక్క కేవలుల్లా మీరు నేనా ఎస్ఐ మేడంని ఎస్ఐ మేడం వా పోలీస్ బట్టలు వేసుకొని ఉండాలి గాని గీ ఏషమేంది మేము అప్పుడప్పుడు ఇట్లనే సర్వే చేస్తూ ఉంటాము మీ మీద పెద్ద కంప్లైంట్ వచ్చేసింది నా మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు మేడం ఊరంతా ఇచ్చారు దేనికి నువ్వు సగం సగం బట్టలు వేసుకొని అందరినీ ప్లాట్ చేస్తున్నావట కదా అందరినీ పైసలు దోసుకుంటున్నావట కదా ఎవరాళ్ళు అన్నోళ్ళు ఎవరాళ్ళు ఇచ్చినోళ్ళు వాళ్ళ పేరు నాకు చెప్పు ఒకసారి రాయమల్లను పట్టుకొని రాయమల్ల జీవితం నాశనం చేసినవట కదా ఆడు నన్ను పట్టుకున్నాడు మేడం నేను నాన్ని పట్టుకున్నాడు కాదు వారికి పెళ్ళాముండంగా నీకేం వచ్చింది నీకు మొగుడు లేడా లేడు అందరు మొగోళ్ళు నీకు ఫ్లాట్ కావాలని చక్కనిగా రెడీ అయ్యి మొత్తం ఫోజులు ఇస్తున్నావంట కదా ఏం రెడీ అయినా గిదే తెల్ల చీర గిదే జాకెట్ నీకు జబ్బల జాకెట్ అవసరమా నెత్తికి రంగు అవసరమా ఒంటి మీద చీర అవసరమా సంకలు కనబడేటట్టు జాకెట్ అవసరమా ఇక మరి ఇవన్నీ ఇప్పి బర్వాత తిరగల్లా ఏం దూర్లా బర్వాత తిరిగితే అందరూ ఇంకా నీ చుట్టే ఉంటారానా మీరే అంటారు కదా చీర అవసరమా జాకెట్ అవసరమా అని నిండుగా బట్టలు వేసుకో నిన్ను అనేటోళ్ళు ఉండరు మరి మీరేం వేసుకున్నారు మేడం మీది మొత్తం బయటనే ఉన్నాయి కదా అన్ని నాకు ఎవరు ఫ్లాట్ అయ్యేటోళ్ళు లేరు నేను ఎట్లా వేసుకున్నా నడుస్తుంది కానీ నువ్వు కళ్ళతో అందరినీ మాయం చేస్తున్నావట జాగ్రత్తగా ఉండు సరే సరే లేకపోతే పోలీస్ క్యాబ్ లో నిన్ను వేసుకొని పోలీస్ స్టేషన్ లేసి మంచిగా రాకుతాము అద్దద్దు రాకూడద్దు కథద్దు పదండి మేడం ఇంకో ఊర్లో ఏం జరుగుతున్నాయో చూద్దాం అబ్బో నా గురించి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు పాడయ్యారు
అలా కాళ్ళు మండ. అబ్బో ఇది మొద్దు మొద్దు భలే ఉన్నది మేడం. ఆయనతో ఒక్క దెబ్బ ఉచ్చుకుంటుందని నేను ఆంటిని, లేకపోతే ఇళ్ళను ఊర్లకే తరిమి కొడుదును. ఎవరి ఇల్లు? ఏ ముసలి, ఎవరవ్వా మీరు? మేము ఈ ఊరిని చెక్ చేయడానికి వచ్చినాం. అందరి గురించి తెలుసుకొని వచ్చినాం. అవునా? చెంపయ్య అంటే ఎవరిక్కడ? నేనే అవ్వా. ఏమైంది? లోపల డ్రైవర్ వేస్తారేవట కదా నువ్వు. ఏంది? నీకెవరు చెప్పిర్రు? మాకు అలానే తెలుస్తూ ఉంటాయి. లోపల డ్రై లేకపోతే 1000 రూపాయల ఫైన్ అని నీకు తెలుసా? రోజుకు 1000 కట్టాల్సిందే నువ్వు డ్రైవర్ అయినందుకు. నాకు తినడానికే దిక్కులేవవ్వా బాంచను. నేను రోజు ఎందుకు ఇత్తా ఇయ్యా వేసుకుంటాను ఇప్పుడు. నీ విప్పి చూపి. ఆడుగాను ఇయ్యల్లా వేసుకోలేదు డ్రాయరు, ఇదేమో ఇప్పి చూపిమంటది. అయ్యో ఎట్లా ఇప్పుడు? కావా ఏమిప్పి చూపియాలే? వేసుకుంటున్నా అంటే నమ్మరా ఏంది? డ్రైయర్ వేసుకోపోతే రోజుకు 1000 రూపాయల ఫైన్. రోజు వస్తాం, రోజు డ్రైయర్లు చెక్ చేస్తాం. డ్రాయర్లు షేక్ చేసుడు ఎక్కడదవ్వా? డ్రైవర్ వేసుకోపోతే ఫైన్ పడుతుంది. ఆ ఫైన్ తోటి మేము బతికేస్తాం. వేసుకుంటానా? నాకు 2 ఉన్నాయి, రోజోటి ఎత్తానా. వేస్తలేవని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకసారి విప్పి చూపి. వేసుకోలేదు కదా, ఇప్పుడు ఎట్లా? ఇప్పి చూపిమనబట్టి చూపియా. అంటే వేసుకోలేదు కదా నువ్వు, ఇచ్చేయి 1000 రూపాయలు. లేవు. ఇస్తావా? ఇప్పి చూపిస్తావా? వేసుకున్నా. ఏ ఆగు. అగురా ముసలోడా. ఓ మీ బాంచనవ్వో అలాగిప్పేరు. ఓ ఫ్రెండ్స్, చూసిర్రా మన వీడియో? జస్ట్ మీరు నవ్వుకోవాలని ఇట్లా కొత్తగా ట్రై చేసినాం. మీకు ఎట్లా అనిపించింది? నచ్చితే లైక్ కొట్టుర్రి, లేకపోతే మీకు కూడా 1000 రూపాయల ఫైన్ ఎత్తాం. షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి, హైప్స్ ఇచ్చేయండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.